శైలుని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళిన మాధవకి క్షమాపణ చెప్పి శైలు అలాగే కేశవల పెళ్లికి ఒప్పుకున్న శైలు తల్లిదండ్రులు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శైలుకి పెళ్లి చూపులు ఏర్పాటైతే చేస్తారు. వచ్చిన పెళ్లి కొడుకుని పక్కకి తీసుకుని వెళ్ళి, నేను ఒక అతన్ని ప్రేమించాను, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నిన్నెందులో కందులో తోసి చంపేస్తాను అని చెప్పేసి శైలు పెళ్లి కొడుకుని బెదిరించడంతో పెళ్లి కొడుకు అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో మళ్ళీ వరాలు కొట్టడం మొదలు పెడుతుంది శైలుని. ఇంకా నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పేసి శైలు చెప్పేస్తుంది. నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాను, మిమ్మల్ని ఒప్పించి కేశవని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ మీరు మాత్రం నన్ను ఇలా కొడుతూ తిడుతూనే ఉంటున్నారు తప్ప ఈ పెళ్లికి ఒప్పుకునేలా కనిపించడం లేదు. అంటే ఏం చేస్తావే, నువ్వు చచ్చినా పర్వాలేదు అని చెప్పేసి వరాలు అనేసరికి శైలు చాలా బాధపడుతుంది. ఇప్పుడు శైలు పెళ్లి చూపుల సంగతి ఏంటి, అక్కడ చూస్తే పెళ్లి చూపులు చెడగొట్టాను అని చెప్పి వీడు చెప్పి ఎవరివో పెళ్లి చూపులు చెడగొట్టి వచ్చాడు, వీడే పని చేసినా ఇంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఏం కాదులేరా, ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి చూపులే కదా, అయినా ఆ పెళ్లి చూపులు నీ బుస్సు ఏదో రకంగా ఆపేస్తుందిలే, నీలా కాదు, నీ బుస్సు చాలా తెలివైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే శైలు లగేజ్ బ్యాగ్తో వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసేసరికి ఒక్కసారే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఏంటే ఇలా వచ్చేసావేంటే అని చెప్పేసి కేశవ అడుగుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను శాశ్వతంగా, వాళ్ళు నాకు పెళ్లి చేసేదాకా నిద్రపోయేలా లేరు. మా అమ్మ నన్ను చావనైనా చావమంటుంది, కానీ నీకు నాకు పెళ్లి చేస్తానని మాత్రం అనడం లేదు. అందుకనే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ మీ వాళ్ళైతేనే మనిద్దరు పెళ్ళి జరిపిస్తారు, పెళ్ళి ఎప్పుడు జరిగినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి శైలు చెప్తూ ఉంటుంది. అది కాదే, ఇంట్లో మీ అమ్మ వాళ్ళ గురించి మాట్లాడకు, నేను వాళ్ళ గురించి పట్టించుకోవాలి అనుకోవడం లేదు, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళకి ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, కానీ వాళ్ళు మాత్రం నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు, నాకు ఇంకొక పెళ్లి చెయ్యాలనే చూస్తున్నారు, కానీ అసలు వాళ్ళు నా మాట వినిపించుకోవడం లేదు అని చెప్పేసి శైలు చాలా కరాఖండిగా చెప్పేస్తుంది. ఏంట్రా ఇదంతా కేశవ, ఇది కరెక్ట్ కాదు. ఏంటి, ఏది కరెక్ట్ కాదు? ఆ అమ్మాయి మంచి పనే చేసింది, ఆ అమ్మాయి ఎలాగో వచ్చేసింది కాబట్టి ఆ అమ్మాయికి వీడికి పెళ్లి చేసేస్తే అప్పుడు వీళ్ళ అమ్మ బాబు తెక్క కుదురుతుంది అని నారాయణ అంటూ ఉంటాడు. నాన్న నువ్వు మాట్లాడుకు, తప్పు కదా, వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. లేదండి, మా అమ్మ నాన్న నేను పెళ్లి చేసుకున్నా బాధపడతారు, పెళ్లి చేసుకోకపోయినా బాధపడతారు, నేను కేశవని వదులుకోలేను, నేను కేశవ కోసమే బ్రతుకుతున్నాను, నన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అయితే శైలు అలా మాట్లాడుతూ ఉంటే, సరే నువ్వు ఇప్పటికీ అలసిపోయినట్టున్నావు, లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వని చెప్పేసి మహాలక్ష్మి లోపలికి తీసుకువెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. లేదు, మీలాగే నేను ఇక్కడే ఉంటాను, నాకేం పర్వాలేదు, నేను ఇక్కడ ఉండగలను, నాకు కేశవ ఉంటే చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆ అమ్మాయి ఏమంటుంది? లేదు పెద్ది, ఆ అమ్మాయి ఈ ఇల్లు వదిలి వెళ్ళేలా లేదు, కేశవ కోసం ఇక్కడే ఉంటాను అంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, ఏం చేసేది ఏంటండి? అయినా అన్నయ్య నువ్వు కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? వీళ్ళిద్దరు పెళ్లి చేసేయడమే, పెళ్లి చేసేస్తే అందరూ వాళ్ళే వస్తారు, లేకపోతే ఆ అమ్మాయికి ఇంకొక పెళ్లి చేసి ఆ అమ్మాయిని ప్రతిసారి బాధ పెడుతూనే ఉంటారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటే వాళ్ళేమో పెళ్లి చేస్తాను అంటున్నారు. ఎన్ని పెళ్లి సంబంధాలని చెడగొట్టుకుంటుంది. వీడిని ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి అక్కడ రోజు తన్నులు తిట్లు తింటూ ఉండాలి. అదేదో వీడిని పెళ్లి చేసుకుంటే మన ఇంటికి ఇంకొక అమ్మాయి వచ్చినట్టు ఉంటుంది, అలాగే వీడి జీవితము దారిలో పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. చక్రి నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అన్నయ్య ఏం చేద్దామన్నయ్య, తను అలా రావడం నాకు ఇష్టం లేదు, తనని ఇలా రప్పించాలని నేను అనుకోవడం లేదు, వాళ్ళ పెద్దవాళ్ళు బాధపడతారని నాకు తెలుసు, అలా అని తనకే చెప్పలేను, తన పెద్దవాళ్ళకి చెప్పలేను, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఇక్కడ చూస్తే శైలు ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది అన్న విషయం తెలుసుకున్న వరాలు, నేను చెప్తూనే ఉన్నాను, మీతో ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు, అది చివరికి మన పరువు తీసి వెళ్ళిపోయింది, ఇంక మన పరువుని గంగలో కలిపేసింది అంటూ అసలే వరాలు
నోరు పెద్దది కదా, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒసే ఒసే ఒసే, ఎందుకే ఇక్కడ ఈ వీధిలో ఇప్పటికే శైలు విషయంలో చాలా అల్లరైపోయాం. ఇప్పుడు శైలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఇంకా అల్లరైపోతాం. ప్రస్తుతం నోరు మూసుకోవే. శైలు ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా వాడింటికే వెళ్తుంది. నేను తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితిలోని శైలుని వదిలే ప్రసక్తే లేదు, వాడికిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. వారాలు భర్త అయితే నేను వస్తాను పదండి, దాని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాను. అవును, నువ్వు వస్తే అలాంటి పని చేస్తావు కాబట్టే నువ్వు రావద్దు. ఇది సామరస్యంగా మాట్లాడవలసిన విషయం. వాళ్ళింట్లో మన ఆడపిల్ల ఉండిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి గొడవ చేస్తే మనమే అల్లరవుతాం కాబట్టి నువ్వు రావద్దు, నేనే తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే ఆ ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి శైలు అయితే, మీరు ఇక్కడికి వచ్చినా నన్ను బ్రతిమలాడినా నేను మాత్రం రాను. మీరు నన్నేమీ అనకపోవచ్చు, మీరు నాకు కేశవకి పెళ్లి చేస్తాను అనడం లేదు, కానీ అమ్మ మాత్రం నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటుంది. నా జీవితం మీద ఎవ్వరికి ఎలాంటి ఆశలు లేవు, అలాగే నేనంటే ఎవరికి విలువ లేదు, నా మీద ప్రేమ లేదు. నేను నాకు నచ్చినట్టుగా బ్రతకాలి అనుకుంటున్నాను. నేను ప్రేమించిన వాడితోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను. మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ అమ్మ నన్ను బ్రతికనిచ్చేలా లేదు. ఈలోపే కొట్టి కొట్టి చంపేసేలా ఉంది. ఆ ఇంటికి నేను రాను, ఆ ఇంటికి వస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ శైలు, నేను చెప్పేది వినమ్మా. లేదు, నేను వచ్చే ప్రసక్తే లేదు. నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను. మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్తారా? అప్పుడు వస్తాను అని చెప్పి అంటూ ఉండగానే వరాలు మాటలు గుర్తుకొస్తాయి. ఇక ఆ మాట కనికిస్తే ఇంకేమైనా ఉందా? వరాలు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత శివతాండవం చేసేస్తుంది. అందుకు ఆ మాట ఇవ్వలేకపోతూ ఉంటాడు. అమ్మ, మీ నాన్నగారు అంతగా బ్రతిమలాడుతున్నా కదా, వెళ్ళమ్మా, వాళ్లే నెమ్మదిగా ఒప్పుకుంటారులే ఈ పెళ్లికి. వాళ్ళేమి నిన్ను ఇబ్బంది పెట్టారు కదా, పాపం చిన్నప్పటి నుంచి చదివించారు కదా అని మాధవ చెప్పే ప్రయత్నం చేస్తాడు. చాలా తెలివైన వాళ్ళు నా కూతుర్ని ఇక్కడికి రప్పించుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నా కూతుర్ని నా వెంట వెళ్ళమని మీరు ఏదో మా ముందు మంచివాళ్ళలా నటించడం కోసం ఇలా చేస్తున్నారా? అసలు ముందు దీన్ని కాదు మిమ్మల్ని అనాలి. వీడు నా కూతురికి వల వేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వీడు ఒక మెకానిక్ గాడు. ఇలాంటి వాడికి ఎవరైనా పిల్లనిస్తారా? నా కూతుర్ని గొప్పగా చదివించుకుని మంచి జాబ్ వచ్చిన తర్వాత ఉన్నత సంబంధం తెచ్చి గొప్ప స్థాయిలో ఉండేలా చూసుకోవాలి అనుకున్నాను. తండ్రిగా ఒక గుమస్తాగా పనిచేస్తూ నేను ఎంతో లేనింటి బ్రతుకు బ్రతికాను. నా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదని వీళ్ళ కోసం రూపాయి కూడబెట్టి వీళ్ళకి గొప్ప భవిష్యత్తులు ఇవ్వాలనుకున్నాను. కానీ చివరకు నా కూతురు నా గుండెల మీదే తన్ని ఇక్కడికొచ్చి వీడి కోసం నన్నే ఎదిరిస్తూ ఉంది. ఇప్పుడు మీరందరూ కలిసి నా కూతుర్ని మాయ చేసేశారు. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంక ఎంత చెప్పినా శైలు వినిపించుకోదు. ఏంటి, మీ కూతురు రాలేదా? నేనంటూనే ఉన్నాను. నేను కనుక వచ్చి ఉన్నట్టయితే దాన్ని జుట్టుపట్టు లాక్కొని వచ్చేదాన్ని, కానీ మీరు నన్ను రానివ్వరు కదా. అక్కడ మీ కూతురు మిమ్మల్ని అవమానించి పంపించుంటుంది, అంతే కదా అని చెప్పి అంటూ ఉండగానే తలదించుకొని కూర్చుంటాడు. చాలా బాధపడతాడు తండ్రిగా. ఇక తన కూతురు అలా మాట్లాడడం, ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇదంతా తండ్రి మనసుకి మరింత గాయాన్ని చేస్తుంది. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న కూతురు ఈరోజు గుండెల మీద తన్ని ఎవరి కోసమో వెళ్ళిపోవడం ఆ తండ్రి గుండెకు గాయం చేస్తుంది. అటు కూతుర్ని గట్టిగా బెదిరించలేడు, అలాగని తిట్టలేడు, కొట్టలేడు. అలా అని సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. అలా ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాడు శైలు తండ్రి అయితే. ఇక ఈలోగా శైలు అని చెప్పేసి శైలుని బయటకైతే తీసుకుని వెళ్తాడు కేశవ. ఏదో రకంగా అమ్మాయికి నచ్చ చెప్పరా అని చెప్పి అనేసరికి, సరే అన్నయ్య, నేను నచ్చ చెప్తానులే అని చెప్పేసి కేశవ బయటికి తీసుకువెళ్తాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి కేశవ శైలుకి మాట అయితే ఇస్తాడు. ఏంట్రా, నిజంగానే పెళ్లి చేసుకుందామా? అవును, పెళ్లి చేసుకుందాం, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా? లేదు, నీకు మాటిస్తున్నాను కదా, నేనే నీ మెడలో తాళి కట్టేది. ఈ విషయంలో నువ్వు ఆలోచించే అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, మరి ఇప్పుడు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? త్వరలోనే చేసుకుందాం. నీకు మాటిచ్చాను అంటే నేను నెరవేర్చుకుంటాను. కానీ నువ్వు నాకు ఒక మాటిస్తావా? మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా? లేదు, అలా వెళితే వాళ్ళు నీకు నాకు పెళ్లి కానివ్వరు.
మళ్ళీ నాకు ఇంకొక పెళ్లి సంబంధం చూసి ఏదో రకంగా వాడికి నాకు పెళ్లి చేసేస్తారు, నేను వెళ్ళలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శైలు అయితే ఎంతగానో నచ్చ చెప్తాడు. నచ్చ చెప్పి వినమని చెప్పి చాలా రకాలుగా బ్రతిమలాడతాడు కేశవ బ్రతిమలాడిన తర్వాత కాస్త మెత్తబడుతుంది. ముందు తీసుకుని వెళ్ళి శైలుకి ఒక ఫోన్ అయితే కొనిస్తాడు. ఇక శైలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అమ్మ నీతో మాట్లాడాలి అంటూ మాధవ అంటూ ఉంటాడు. చెప్పండి అని చెప్పనేసరికి అమ్మ కన్నవాళ్లకు ఎంతో ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఎన్నో ఆశలతో బిడ్డల్ని పెంచుకుంటారు. నీకు మీ నాన్నగారంటే ఎంతో ఇష్టం కదా, ఆయన నీ కోసం ఏదైనా చేస్తారని మేము విన్నాము. ఆయన దగ్గర డబ్బు లేకపోయినా నువ్వేది అడిగినా కాదనరని తెలుసు. ఆడపిల్ల అయినా నిన్ను చాలా ప్రాణంగా పెంచారని ఇక చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను. అలాంటి తండ్రి బాధపడడం నీకు ఇష్టమేనా? అలానే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ఇక కేశవని కలవనివ్వరు. బాధ్యత మాదమ్మ, మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఒకవేళ నీకు బలవంతంగా వాళ్ళు కనుక పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ఆ క్షణమే నేను దగ్గరుండి నీకు మా వాడు కేశవకి పెళ్లి చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మా మాట విని ఆ ఇంటికి వెళ్ళమ్మా, లేకపోతే మీ వాళ్ళని వీధిలో వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ వేలెత్తి చూపించి రకరకాలుగా మాటలని అవమానపరిచి బాధ పెడతారు. ఆ బాధని తట్టుకోలేక మీ వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ తర్వాత జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మీకు రాకూడదు. మాకు మా అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. నాన్న ఇప్పుడు మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. మాకంటూ అయిన వాళ్ళు ఎవరూ లేక, కన్న తల్లి తోడు లేక ఎంతో బాధపడ్డాము. మా బాధ ఆ భగవంతుడికే తెలియాలి. అలాంటి బాధ ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను. నువ్వు ముందు అక్కడికి వెళ్తే ఆ తర్వాత మిగతాది చూసుకుందాము అని చెప్పి మాధవ నచ్చ చెప్తాడు. మాధవ్ ఎప్పుడైతే అలా చెప్తాడో తన తల్లిదండ్రులు ఏమైపోతారో, నిజంగా ప్రాణాలు తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే తన తల్లికి ఆవేశం ఎక్కువ, పరువు పోయిందని చెప్పేసి ఆ ఆవేశంలో తల్లి ఏదైనా అయిపోతే జీవితం అంతా ఆ బాధ గుండెల మీద మొయ్యాల్సిందే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న శైలు, అవును నేను ఇంటికి వెళతాను. నువ్వు కాదమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, నిన్ను కేశవ తీసుకువెళ్ళాలి. కానీ వాడు తీసుకుని వెళ్ళినా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. మీ వాళ్ళు ఏదో ఒకటి అనడం, ఆ తర్వాత వీడు అనడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొట్టుకోవడం, ఇదంతా జరుగుతుంది. నేను తీసుకువెళ్తాను, నిన్ను మీ ఇంటికి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి శైలుని ఇక అక్కడ వరాలింటికి తీసుకుని వస్తాడు. ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో, ఇక నీకు ఇక్కడ ఎవ్వరూ లేరు అంటూ వరాలు గట్టిగా ఆపేస్తుంది. నువ్వు ఆగవే, నువ్వు రా అని చెప్పేసి లోపలికి రమ్మని పిలుస్తాడు శైలుని. శైలు లోపలికి వస్తుంది. శైలు వెనకాలే మాధవ కూడా వస్తాడు. నన్ను క్షమించండి, నా తమ్ముడు శైలుని ప్రేమించాడు, అంతకు మించి వాడు తప్పేం చేయలేదు. కానీ మీరెక్కడ పెళ్లి చేసేస్తారో అన్న భయంతో తను మా ఇంటికి వచ్చేసింది. మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని చొరవ తీసుకొని ప్రేమించుకున్నారు కదని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి మా స్వార్థం మేము చూసుకునే మనుషులం కాదు. ఆ ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. కన్నవాళ్ళగా ఆడపిల్ల గడప దాటితే మీరెంతగా బాధపడతారో, మిమ్మల్ని 10 మంది ఎంతగా అవమానిస్తారో మేము అర్థం చేసుకోగలం. ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది కదని చనువు తీసుకుని తన జీవితం విషయంలో మా సొంత నిర్ణయాన్ని మేము తీసుకోలేము. తనకి తెలిసి తెలియని వయసు కాబట్టి మీ గడప దాటి వచ్చింది. మీరే అర్థమయ్యేలా చెప్పుకొని తన జీవితానికి ఏది మంచిదో అది చేయండి. తను సంతోషంగా ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. తను ఏమిస్తే సంతోషంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి తను కోరింది అన్నీ ఇచ్చిన తండ్రి ఈరోజు తను కోరుకుంటున్న అతన్ని భర్తగా తేవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? ఆస్తి అంతస్తులు లేవని మీరు అనుకుంటున్నారు. నిజంగా మాకు ఆస్తి అంతస్తులు లేవు, కానీ ఆడపిల్లని గుండెల మీద పెట్టుకుని చూసుకునే నమ్మకం అలాగే ప్రేమ మాకున్నాయి. మా కేశవ చాలా మంచివాడు. వాడు డబ్బు పాడు చేయడు, అలాగే ఎవరిని ఒక మాట అనడు, ఎవరి జోలికి వెళ్ళడు. వాడి పనేదో వాడు చూసుకుంటాడు. కుటుంబం కోసమే ఎంతో ఆలోచిస్తాడు. అలాంటిది పెళ్లి చేసుకుని తనని నమ్ముకుని వచ్చిన తన భార్య కోసం ఇంకెంతగానో ఆలోచిస్తాడు. కాబట్టి మీకు మీరుగా మీ తప్పుల్ని తెలుసుకుని మీ కూతురు విషయంలో మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తను చేసింది తప్పైనా తన మనసును తెలుసుకు మచులుకుంటే ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి మాధవ చెప్తూ ఉంటాడు. మాధవ మాటలకి ఇక శైలు తండ్రి ఒక్కసారే షాక్ అవుతాడు. ఆ ఇంటి మీదకి 2 సార్లు వెళ్ళారు గొడవకి.
ప్రతిసారి గొడవ జరగడమే తప్ప వాళ్ళ మధ్య ఏ రోజు మాటలు జరగలేదు. అయినా కూడా ఈ ఇంటికి శైలుని తిరిగి తీసుకొచ్చి వాళ్ళ పరువునే తిరిగి తీసుకొచ్చిన అంతగా సహాయం చేశాడు మాధవ కుటుంబానికి. శైలు లేదు అని తెలిస్తే వీధిలో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఆ అవకాశం వీధిలో వాళ్ళకి కూడా ఇవ్వకుండా శైలుని ఇంటికి తిరిగి తీసుకొస్తాడు. అదేవిధంగా 4 మంచి మాటలు చెప్తాడు. అలా మంచి మాటలు చెప్పి ఇక వరాలని తన భర్తని ఇద్దరిని కూడా మారుస్తాడు. వాళ్ళ మనసులు మారుతాయి. ఇద్దరు వచ్చి మాధవ దగ్గరకు వచ్చి మాధవకి క్షమాపణ చెప్తారు. మమ్మల్ని క్షమించండి, మా అమ్మాయి ప్రేమించిందనే కోపంతోనే ఉన్నాం తప్ప మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరు మమ్మల్ని క్షమించాల్సిందే. అయ్యో, మిమ్మల్ని మేం క్షమించడం ఏంటి? మీరు ఈ విషయంలో బాధపడొద్దు. మేము మిమ్మల్ని బాధ పెట్టము అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు, మేమే మిమ్మల్ని బాధ పెట్టాము. మీ ఇంటి మీదకి గొడవకొచ్చి మీ ఇంట్లో ఆడపిల్ల విషయంలో నా కొడుకు తప్పుగా ప్రవర్తించినా సరే మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటికి వచ్చిన క్షేమంగా మా ఇంటికి అప్పచెప్పారు. తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. నిజంగా మీరు ఎంత మంచి మనసున్న వాళ్ళో ఇప్పుడు అర్థమైంది. మీ ఇంటికి మా ఆడపిల్లని పంపిస్తే మీ ఇంట్లో 5 మగవాళ్ళు ఉన్నారు కాబట్టి దాని బ్రతికి ఏమైపోతుందో అదేమైపోతుందో అని చెప్పి ముందుగా ఆలోచించి, కేశవ నా అల్లుడు కావడానికి నేను ఒప్పుకోలేదు. నాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు. కాకపోతే నా కూతురి జీవితంలోకి వచ్చేవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, కాస్తో కూస్తో ఆస్తి ఉన్నవాడు అయితే నా కూతురు సుఖపడుతుందని, మాలా కాకుండా సంతోషంగా బ్రతుకుతుందని, గొప్పగా బ్రతుకుతుందని ఆశపడ్డాము. అది ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అవునండి, అది ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. మీ కోరికలో న్యాయం ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, నిజమే, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమని మేము అంగీకరించాలి. కానీ అంగీకరించకుండా మా శైలుని ఎంతో బాధ పెట్టాం. మాకన్నా మీరే మంచివాళ్ళన్నట్టుగా మీ ఇంటికి మా శైలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మేము సగం చచ్చిపోయాం. ఇక అలాంటప్పుడు ఈ విషయంలో మేము మీ దగ్గర ఏం మాట్లాడలేకపోతున్నాం. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ విషయంలో తప్పుగా మాట్లాడారు. కానీ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో ఆ ఆడపిల్ల నోరు తెరిచి 10 మందిలోకి వచ్చి చెప్పింది. ఈరోజు మా ఇంటి ఆడపిల్ల కూడా మీ ఇంట్లో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి మీ ఇంటికి వచ్చేసింది. ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇంటికొచ్చిన ఆడపిల్లని చనువు తీసుకుని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసి మీరు సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ పని మీరు చేయలేదు. మీ తమ్ముడు మీకు చెప్పకుండా నా కూతురు మెడలో తాళి కట్టి తీసుకురావచ్చు. మీ తమ్ముడు కూడా అలా చేయలేదు. అంటే మీరు ఎంత సంస్కారం ఉన్నవాళ్ళో మాకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళకే మీ మంచితనం తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ మీరెలాంటి వాళ్ళో ఇప్పుడు మాకు తెలిసింది. ఇక మా ఇంటి ఆడపిల్ల ఇంత సేఫ్గా తిరిగి వచ్చింది అంటే దానికి కారణం మీరే. మీ గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని తెలుసుకోలేక మీ మీదకి పోలీసుల్ని తీసుకొచ్చి, అలాగే పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి మీ ఇంటి పరువు తీయాలని చూశాము. కానీ ఏ రోజు మీలో ఒక్కరు కూడా మా ఇంటికొచ్చి గొడవ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళ మీద మీరు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. మేము చేసిన గొడవని భరించారే తప్ప మా విషయంలో మీరు దురుసుగా ప్రవర్తించలేదు. మీ ఇంటి ఆడపిల్ల విషయంలో మా వాడు తప్పుగా ప్రవర్తించాడు కాబట్టి వాడిని కొట్టి వదిలేశారు. అదే కంప్లైంట్ ఇచ్చి ఉంటే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కానీ మీరు ఆ పని చేయలేదు. మీరు మమ్మల్ని కాపాడారు, మా కుటుంబాన్ని రక్షించారు. మావి మధ్యతరగతి జీవితాలు. మేము ఏదైనా బయటికి వస్తే ఇక మా చావు తప్ప రెండో పరిష్కారం ఉండదని ఆలోచిస్తాం. మీవి మధ్యతరగతి జీవితాలే. కానీ మీరు ఎవరి దగ్గరైనా మొండిగా నిలబడతారు. మీ మంచితనమే మీ మొండితనానికి కారణమని అర్థమవుతుంది. ఇక ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినా మీరు మాత్రం మంచివాళ్ళని అర్థమైంది. ఇక శైలు విషయంలో కేశవ శైలు పెళ్లి చేయడానికి మేము అంగీకరిస్తున్నాం. చెప్పవే వరాలు. కేశవ శైలు పెళ్లికి ఒప్పుకుంటున్నానని చెప్పు. ఏవండి? అవును, ఒప్పుకుంటున్నట్టే. ఇంకా శైలుకి కేశవకు పెళ్లి చేసే తీరుతాను. ఇక శైలు కేశవని ఇష్టపడింది. కేశవ కూడా ఆడవాళ్ళ పట్ల ఎలా ఉంటాడో, కేశవ ఎంత మంచివాడో అర్థమైంది. ఉద్యోగం లేకపోయినా కేశవ శైలుని ప్రేమగానే చూసుకుంటాడు. ఇక తను ఎలాగో ఆల్రెడీ
గ్యారేజ్ నడుపుతున్నాడు కాబట్టి ఇంకా కొంచెం పెద్దదిగా చేసుకుని ముందు ముందు ఇద్దరు కష్టపడి మంచిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా అని ఇప్పుడు వీళ్ళని విడదీసేస్తే రోజు ఇలాంటి టెన్షనే భరించాలి. ప్రతిరోజు టెన్షన్ పడుతూ బ్రతకాలి. ఆ బ్రతుకు అవసరం కాదు. ప్రతిరోజు అందరి ముందు తలదించుకునే బ్రతికే కన్నా మౌనంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటే మన శైలు సంతోషంగా ఉంటుంది, మనము సంతోషంగా ఉంటాం అని చెప్పి నచ్చజెప్పేసరికి తప్పనిసరి పరిస్థితిలో పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. ఇక వరాలైతే అలా వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. దాంతో శైలు కేశవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మాధవకి క్షమాపణ చెప్పి మరి శైలు కేశవుల పెళ్ళికి ఒప్పుకుంటారు శైలు తల్లిదండ్రులైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.